పుతిన్ కిమ్ జిన్పింగ్ సమావేశం అవడంతో ట్రంప్ ఇప్పుడు భయపడుతున్నాడు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికా పోరాడిందని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా సైనికుల త్యాగాలను గుర్తించాలని కోరుతున్నాడు. చైనాలో సమావేశమైన జిన్పింగ్, పుతిన్, కిమ్ ఉక్రెయిన్పై యుద్ధంలో ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకి కిమ్ సాయం చేశాను అంటూ చెప్తున్నాడు. ఉక్రెయిన్లోని కస్ట్ స్వాధీనానికి రష్యాకి 11,000 మంది సైనికులను కిమ్ పంపించాడు అంటూ ట్రంప్ చెప్తున్నాడు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కి అమెరికా మద్దతును మనం మర్చిపోగలమా? కిమ్ పుతిన్ సమావేశంతో ట్రంప్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఓవరాల్గా చూస్తే ఎందుకు అసలు ఇదంతా, ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు? ఏవైనా ఒక 4 దేశాలు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం తప్ప? గతంలో బ్రిక్స్ దేశాల సదస్సు సమయంలో కూడా ఇలాంటి భయమే కనిపించింది ట్రంప్ విషయంలో. అప్పటి నుంచి ఎంత గందరగోళం చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చైనాకు భారత్ వెళ్ళడం, అక్కడ పుతిన్తో భేటీ అవ్వడం, మరోవైపు పుతిన్ కిమ్ భేటీ అవ్వడం చైనా అధ్యక్షుడితో, ఇవన్నీ కూడా ట్రంప్కు మింగుడు పడడం లేదు. ఇదేమైనా నిజంగా అంత అత్యవసరమైనటువంటి సమావేశాలా? ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు వరుసగా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ తెర మీద ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏం కారణం ఉంది అనే ప్రశ్న మనం వేసుకుంటే ఒకటే కారణం కనిపిస్తోంది: ఇన్సెక్యూరిటీ. కేవలం ఇన్సెక్యూరిటీతోనే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడు అని మనం అనుకోలేమా? ఎందుకంటే ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రు దేశాలతో ఎవరైనా ఇతర దేశాధినేతలు భేటీ అయితే వాళ్ళు నా మీదేదో కుట్ర చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో వచ్చి యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ సమ్మిట్లేదో వాళ్ళు చేసుకుంటుంటే మీరెవరు కలవడానికి వీల్లేదు అంటే ట్రంప్తో తప్ప ప్రపంచ దేశాధినేతలు ఎవరు ఒకరితో ఒకళ్ళు కలవడానికి వీల్లేదా? కలిస్తే అదో పెద్ద సమస్యనా? ఎక్కడ ఏ దేశాధినేత ఏ దేశంతో కలిసినా సరే, ఏ అధినేతతో కలిసినా సరే అమెరికా మీద కుట్ర చేయడానికే కలుస్తారా? ఇక వేరే పనులేం లేవా ఇతర దేశాలకి? భారతదేశానికి, ఆఫ్రికా కంట్రీస్కి, రష్యాకి, చైనాకి, లేదంటే ఇప్పుడు ఉత్తర కొరియాకి, వీళ్ళెవ్వరికి అమెరికా మీద కుట్ర చేయడం తప్ప, ట్రంప్ మీద కుట్ర చేయడం తప్ప వేరే పనేం లేదా? వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకోవాలని ఉంటుంది కదా, ఇతర దేశాలతో వ్యాపారం చేయాలని వాళ్ళకి ఉంటుంది కదా. అలా కాదు, మీరు కలవకూడదు, ఎవరూ కలవకూడదు, కలిస్తే తనతోనే కలవాలి, తనతో కలిస్తే అందరినీ అవమానించుకుంటూ కూర్చుంటాడు. తను చెప్పినట్లు వింటే మంచివాళ్ళు వాళ్ళు, లేదంటే చెడ్డవాళ్ళు. అసలు పాకిస్తాన్ని పక్కన పెట్టుకున్నాడంటేనే ఉగ్రవాద దేశానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? అక్కడ ఆయిల్ స్టోరేజ్లు పెడతాడా? అవి మళ్ళీ భారతదేశానికి అమ్మాలట. వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాడు, అవి ఎవరి మీద ప్రయోగిస్తున్నారు? భారతదేశం మీదే కదా. మరి భారతదేశానికి అంత గొప్ప మిత్ర దేశం అనుకున్నవాడు ఇప్పుడు ఎందుకు చేయాలి? సరే, అక్కడ రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతున్నాయి. రష్యాతో మేము భారతదేశం డీల్ చేసుకోవడం వల్ల, రష్యా ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఏదో లాభం జరిగిపోతుంది, అది తప్పు చేస్తున్నాం అని చెప్పి అంటున్నాడు. మరి పాకిస్తాన్ మనకు శత్రు దేశంగా, అమెరికా మనకు మిత్ర దేశమే కదా. మన మిత్రదేశం అయి ఉండి మన శత్రు దేశాన్ని తీసుకెళ్ళి, వాళ్ళ సైనిక అధ్యక్షుని తీసుకెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టుకొని చాలా గొప్ప వ్యక్తి అని పొగుడతాడా? పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని పొగుడతాడా? ఒక ఉగ్రవాద దేశాన్ని, ఒక ఉగ్రవాద నాయకుడిని నువ్వు గొప్పవాడివి అని చెప్పి పొగడ్డం ఎందుకు? మరి మన మిత్రదేశం మన కోసం ఏం చేసినట్లు? వ్యాపారం చేసుకుంటుంటే తప్పైతే ఉగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి, ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి, ఉగ్రవాదుల్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మేము భారత్ మీద అణుబాంబులు వేస్తాం, భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటే మేము పేల్చేస్తాం, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, ఇవే మాట్లాడాల్సిన మాటలు? అలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటాడా తీసుకెళ్ళి? ఏవి నీతిది? ఇంకా ప్రపంచంలో ఏ దేశాలు సుఖంగా ఉండకూడదు, ప్రపంచంలో ఏ దేశాలు వ్యాపారం చేసుకోకూడదు, వ్యాపారం చేసుకుంటే అమెరికాతోనే చేయాలి, అమెరికా ఎక్కువ టారిఫ్లు వేస్తే అవి భరించాలి, నోరు మూసుకొని ఉండాలి, లేదంటే మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. గతంలో ఎన్ని దేశాలను అమెరికా ఇలాంటి ఒక ఆధిపత్య ధోరణితో నాశనం చేసిందో మనకు తెలియదా? ఉగాండా పరిస్థితి ఏంటి ఇప్పుడు? లేదంటే సిరియా పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మనం చూస్తున్నాం ఎన్నో దేశాలను. గడాఫీని ఏం చేశారు? ఇలా ఎన్నో దేశాల్లో ఆయా దేశాల్లో మేమేదో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి
ఏ దేశం వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు శత్రు దేశంగా భావించేసి, వాళ్ళు కుట్రలు చేస్తున్నారంటే భావించేసి సద్దాం హుస్సేన్ ఏం చేశారు? సద్దాం హుస్సేన్ మీద కుట్ర చేసి ఆయన లేకుండా చేసిన తర్వాత ఆ దేశం పరిస్థితి ఏంటి? సిరియా ఏమైపోయింది తర్వాత మనం చూసాం. గడాఫీని ఏం చేశారో మనం చూసాం. తర్వాత లిబియా పరిస్థితి ఏంటో మనం చూసాం. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అలాగే జరిగింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని మేము కాపాడుతాం అని చెప్పేసి అక్కడికి ట్రూప్స్ని పంపించేసి వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి తర్వాత ఒక టైం తర్వాత వాపస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు రాజ్యం వెళ్తున్నారు? ఇలా ఏ దేశంలో అయినా సరే అమెరికా వెళ్ళి వేలు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడం, చివరికి వాళ్ళని ఎటు కాకుండా చేయడం, నాశనం చేయడం. భారతదేశానికి మిత్రదేశం కదా. భారతదేశం అమెరికాకి ఏం నష్టం చేసింది? ఇక్కడి నుంచి నాలెడ్జ్ అంతా అక్కడికి పంపిస్తుంది. అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసి భారతీయులందరూ ట్యాక్సులు పెద్ద ఎత్తున ట్యాక్సులు కడుతున్నారు. స్కిల్డ్ లేబర్ కూడా చాలా చీప్గా అమెరికాకు వెళ్ళి పనిచేసి అక్కడ అమెరికన్స్కి అక్కడ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకుండా భారతీయులకు ఇస్తున్నారంటే ప్రత్యేకంగా ఏమైనా ప్రేమ ఉందా భారతీయుల మీద? తక్కువకు పనిచేస్తున్నారు కాబట్టి అమెరికాలో కంపెనీలు పెట్టకుండా భారతదేశంలోకి వచ్చి ఎందుకు కంపెనీలు పెడుతున్నాయి అమెరికా కంపెనీలు? అమెరికాకి సేవలు అందించడానికి అమెరికా కంపెనీలు భారతదేశంలో కంపెనీలు పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి సేవలు అందిస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ లేబర్ చీప్గా ఉంటుంది, ఇక్కడ పనిచేసే వాళ్ళు తక్కువగా దొరుకుతారు, స్కిల్డ్ లేబర్ కూడా. అన్స్కిల్డ్ లేబర్ ఇంకా చీప్గా వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు పనిచేయడానికి, అక్కడ చాలా ఎక్కువ రేట్ అడుగుతున్నారు, ఎక్కువ డబ్బులు అడుగుతారు అమెరికన్స్, తక్కువకు పని చేయట్లేదు. అందుకని చేస్తున్నాయి, మన మీద ప్రేమతో చేయట్లేదు కదా. సో ఎక్కడ చూసినా సరే విషం కక్కుతున్నాడు. ఇప్పుడు సరే ఉత్తర కొరియా లేదంటే రష్యా చైనా భేటీ అయ్యారు, ముగ్గురు అధినేతలు భేటీ అయ్యారు. నష్టం ఏంటి? ఎవరు మాట్లాడుకోకూడదా? గతంలో బ్రిక్స్ దేశాలు సదస్సు జరిగింది. అప్పుడు ఏమి నష్టం జరిగింది? ఎక్కడైనా ఏ దేశమైనా వచ్చి అమెరికా మీద అది చేద్దాం ఇది చేద్దాం అని మాట్లాడలేదు కదా. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటుంటే మీరు మా ఇన్సెక్యూరిటీ. ఎవరైనా ఇద్దరు దూరంగా మాట్లాడుకుంటుంటే అమ్మో వాళ్ళిద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా నవ్వితే వాళ్ళు నా గురించే నవ్వారు. ఎవరైనా ఇంకేదైనా పని చేస్తే అది వాళ్ళు నా గురించే చేశారు. వాళ్ళు బాంబు తయారు చేసుకున్న అమెరికా గురించి తయారు చేసినట్టే. లేదంటే వాళ్ళు బిజినెస్ చేసి బాగుపడ్డా సరే రేపు అమెరికాని డామినేట్ చేస్తారేమో. ఇంకెన్ని రోజులు భరించాలి ప్రపంచ దేశాలు అమెరికా ఈ ఆధిపత్యాన్ని? ఇక ఎన్ని రోజులు భరించాలి ఇలాంటి అధ్యక్షుల యొక్క విచ్చలవిడితనాన్ని? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. మాట్లాడితే శత్రు దేశాలు, మాట్లాడితే ఉగ్రవాద దేశాలు అంటారు. కానీ ఉగ్రవాదులను తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటారు. శత్రు దేశాలకు బాగుపడకూడదని చెప్పి కామెంట్స్ చేస్తారు. మిత్ర దేశాలు బాగుపడకూడదని కామెంట్స్ చేస్తాడు. మిత్రదేశానికి వ్యాపారం చేయకూడదు, మిత్రదేశం మీద 50% టారిఫ్లు ఎక్స్ట్రా వేస్తాడు. మిత్రదేశానికి కంపెనీలు రాకూడదు అంటాడు. మిత్రదేశంలో ఉండే వాళ్ళకేమో అక్కడికి వచ్చి వాళ్ళే అమెరికాకు ఉపయోగపడుతుంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వద్దు అంటాడు. ఎందుకు ఇవన్నీ? దేనికోసం? ఎంతమంది దేశాధినేతల్ని వైట్ హౌస్కి పిలిచి అవమానించలేదు? జెలెన్స్కీనే తీసుకుందాం. జెలెన్స్కీ డ్రెస్సింగ్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. హీ సఫరింగ్ విత్ ఇన్సెక్యూరిటీ. ఒక మాటలో చెప్పాలంటే అభద్రతాభావంతో సతమతం అవుతుంది అమెరికా. ఇప్పుడు ట్రంప్ మాట్లాడడమే కాదు, ట్రంప్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళందరూ భారత్ మీద విషం చిమ్ముతున్నారు. అక్కడి ట్రెజరర్లు మాట్లాడతారు, అక్కడి ఉపాధ్యక్షులు మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడితే ట్రంప్